ఒక చెట్టు మీద ఒక చిరుత పులి పడుకునుంది. ఆ చెట్టు పక్క నుంచి ఒక మనిషి వెళుతున్నాడు. వెనక నుంచి ఒక సింహం అరిచి తరుముకొచ్చింది. ఆ మనిషి వెంటనే గబగబా ఈ చిరుత పులి ఉన్న చెట్టు మీదకి ఎక్కాడు చూసుకోకుండా. చెట్టు పైకి వెళ్తే చిరుత తినేస్తుంది, కిందకి దిగితే సింహం తినేస్తుంది. అతను వణికిపోతూ చెట్టు మీద కూర్చున్నాడు. సింహం అంది, ఓ చిరుత, నువ్వు నేను జంతువులం, క్రూర మృగాలం. వీడు మనిషి, వీడిని నమ్మకు, కిందకి తోసేయి, వాడిని తిని వెళ్ళిపోతానంది. నువ్వు కూడా కిందకి దిగి వెళ్ళిపో అంది. అయితే చిరుత అంది, వాడు తెలుసో తెలియకో నేనున్న చెట్టు మీదకి వచ్చాడు, నా శరణాగతి కోరాడు, రక్షించడం నా కర్తవ్యం, నేను కిందకి తొయ్యను అంది. ఈ చిరుత మాటలు నమ్మి ఈ మనిషి కొంతసేపటికి బడలిపోయి చిరుత ఒళ్ళో తలబెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు సింహం అంది, వాడు మనిషి, నిద్ర లేచిన తర్వాత వాడు ఎంత దారుణంగానైనా ఆలోచిస్తాడు తెలివితేటలతో, అందుకని వద్దు, కిందకి తోసేయి, తిని వెళ్ళిపోతాను అని మళ్ళీ అంది సింహం. నేను తొయ్యనంది చిరుత. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ మనిషి నిద్ర లేచాడు. అప్పుడు చిరుతకి కొంత అలసట వచ్చి, నేను నీ ఒళ్ళో తలబెట్టుకుని పడుకుంటాను కాసేపు అని ఆ మనిషితో అంది. సరే పడుకోమన్నాడు ఆ మనిషి. అప్పుడు చిరుత కొద్దిసేపు ఆ మనిషి ఒళ్ళోనే తలపెట్టుకుని పడుకుంది. కిందనున్న సింహం అంది, అది చిరుత పులి, నిద్ర లేస్తే దానికి ఆకలిస్తుంది, అప్పుడు నిన్ను చంపేసి తినేస్తుంది, అందుకే ఆ చిరుతను కిందకి తోసేయి, నేను తినేసి వెళ్ళిపోతానంటుంది సింహం. నువ్వు కూడా కిందకి దిగి వెళ్ళిపో నీ మార్గంలో అంది. వెంటనే మనిషి ఆ చిరుతని కిందకి దోసాడు. ఆ చిరుత కిందకి పడిపోతూ ఉండగా దానికి స్పృహ వచ్చి ఒక చెట్టు కొమ్మని పట్టుకొని వేళ్లాడి మళ్లీ పైకి చెట్టు మీదకి ఎక్కింది. సింహం అందప్పుడు, చూసావా మనిషి ఎటువంటి వాడు, నేను నీతో అంటూనే ఉన్నాను, ఇప్పుడు చూడు నీకు ఎలాంటి దుస్థితి వచ్చి పడిందో అంటుంది సింహం. అప్పుడు చిరుత ఇలా అంటుంది, వాడు నాకు అపకారం చెయ్యాలని ఉండి ఉండవచ్చు గాక, నన్ను తోసేసిన మాట వాస్తవమే, అయినా క్షమించడం గొప్ప గుణం, నేను వాణ్ణి నీకు ఆహారంగా వెయ్యను, నా దగ్గరికి వచ్చాడు, రక్షిస్తాను, అంతే. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందా? ఒక చిరుత అంత మర్యాద పాటించిందే, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడానికి ముందుకొచ్చింది. అంటే మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడానికి ఎవరు సిద్ధపడతారో వాడు చాలా చాలా గొప్పవాడు. అటువంటి క్షమాగుణం, అటువంటి ప్రేమ గుణం నేర్చుకోవాలి ప్రతి మనిషి కూడా. బాగుంది కదూ.